ఒకప్పుడు నిమ్మ సోడాకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లేవర్డ్ సోడాలతో మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. రంగురంగులుగా కనిపిస్తూ వేర్వేరు రుచులతో ఉండే ఈ ఫ్లేవర్డ్ సోడాలు యువతను, చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో తాత్కాలికంగా శరీరానికి ఉపశమనం కలిగించేందుకు ఈ ఫ్లేవర్స్ సోడాలను ఎక్కువగా తాగుతున్నారు. వీటికి ఇప్పుడు మంచి డిమాండ్ కూడా పెరిగిపోయిందట. వేసవిలో దాహం ఎక్కువగా వేస్తుంది. చల్లటి పానీయాల కోసం తపన పెరుగుతోంది. అప్పుడు చాలా మంది తాత్కాలిక చల్లదనం కోసం మంచి రంగులతో ఆకట్టుకుంటున్న ఫ్లేవర్డ్ సోడాలను తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వేసవిలో శరీరం వేడెక్కినప్పుడు ఈ సోడా తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఫ్లేవర్డ్ ఉన్న సోడాలు కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాక రుచి కోసం కూడా తాగుతారు. వీటిలో ఉండే చక్కెర, కెఫెన్ వల్ల కొద్దిసేపు శరీరం ఉత్సాహంగా అనిపిస్తూ కాస్త ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ పానీయాల్లో అధికంగా చక్కెర ఉండడం వల్ల మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు కలగవచ్చు. గ్యాస్, ఎసిడిటీ, గుండెలో మంట వంటి సమస్యలు తరచూ కనిపించవచ్చు. కొన్ని బ్రాండ్లలో రసాయనికంగా తయారు చేసిన ఫ్లేవర్స్ వాడతారు. ఇవి కాలక్రమంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇవి శరీరానికి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇవ్వవు. కేవలం దాహం తీరినట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా హైడ్రేషన్ కలిగించవు. అయినప్పటికీ వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఫ్లేవర్డ్ సోడాలు వేసవిలో తాత్కాలిక చల్లదనాన్ని కలిగించినా దీర్ఘకాల ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చంటున్నారు వైద్యులు. వాస్తవానికి తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తాగడం సరే అయినా రోజు అలవాటుగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా సహజమైన పానీయాలు, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి వాటిని ఎంచుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు వైద్యులు. ఎక్కువ మంది ఫ్లేవర్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే ఫ్లేవర్ డ్రింక్లు తాగే వారిలో ఎక్కువ మంది యువతి కనిపిస్తోంది. ఆరెంజ్, సుగంధ, మసాలా వంటి వేరు రుచులతో కూడిన ఈ కార్బోనేటెడ్ డ్రింకులు యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ఆరోగ్యానికి హాని అని తెలిసినప్పటికీ కూడా వేసవిలో ఈ ఫ్లేవర్ డ్రింకులకు మంచి డిమాండ్ కలుగుతోంది. కెమెరామన్ రవితో అలేఖ్య, HMTV, హైదరాబాద్.